అన్వికారెడ్డి డివోషన్ ఛానల్కు స్వాగతం. నిన్నటి పాటలో మనము భీముడు మరియు హనుమంతుల కలయిక గురించి తెలుసుకుందాం. ఈరోజు భీముడు మరియు బకాసురుల యుద్ధం గురించి ఈ పాటలో తెలుసుకుందాం. లక్క ఇంటి నుండి తప్పించుకున్న తర్వాత పాండవులు బ్రాహ్మణ వేషంలో దేశాలు తిరుగుతున్నారు. అలా వారు వచ్చిన ఊరే ఏకచక్రాపురం. ఈ ఊరు చూడడానికి చాలా అందంగా ఉంది, కానీ ఆ ఊరి ముఖాల్లో సంతోషం లేదు. ప్రతి ఇంట్లో ఏడుపే, పిల్లలు ఆడుకోవడం లేదు, పండుగలు లేవు. కుంతీదేవి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో అద్దెకున్నారు. ఆ బ్రాహ్మణుడు రోజు పొద్దున లేచి ఏడుస్తూ ఉండేవాడు. ఒకరోజు కుంతి విన్నది, ఆ బ్రాహ్మణుడి ఇంట్లో గట్టిగా ఏడుపులు. అయ్యో, రేపు మా కుటుంబంలో ఎవరో చావాలి అని. కుంతి లోపలికి వెళ్ళి అడిగింది, అయ్యా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ ఊరి శాపం గురించి చెప్పాడు. అది విని కుంతి కూడా ఉనికిపోయింది. ఆ ఊరి పక్కన ఉన్న అడవిలో బకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడినే బకాసురుడు అనేవారు. వాడి ఎత్తు 20 అడుగులు, కళ్ళు నిప్పు కణికల్లా ఉంటాయి, గొంతు విప్పితే ఉరుము వచ్చినట్లు ఉంటుంది. వాడు రోజు వచ్చి ఏకచక్రాపురాన్ని నాశనం చేసేవాడు. ఊరి పెద్దలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అయ్యా బకాసురా, నువ్వు ఊరి మీదికి రావద్దు. మేము రోజు నీకు ఒక బండి నిండా అన్నము, 2 దున్నపోతులు, ఒక మనిషిని పంపిస్తాము అని. అప్పటి నుంచి ప్రతిరోజు ఒక ఇంటి నుంచి ఒకరు బకాసుడికి ఆహారం వెళ్ళాలి. అది వరుస రేపు ఆ బ్రాహ్మణుడి ఇంటి వంతు. అందుకే ఆ ఏడుపు. రేపు నా భర్త వెళ్ళాలా, నా కొడుకు వెళ్ళాలా, నేను వెళ్ళాలా అని ఆ బ్రాహ్మణుడి భార్య ఏడుస్తుంది. ఇది విన్న కుంతికి అర్థమైంది, ఈ రాక్షసుడిని చంపడానికి దేవుడే తమను ఇక్కడికి పంపించాడని. అప్పుడు కుంతి శబ్దం చేసింది, భీముడు వెళ్తాడని. అప్పుడు ఆ కుంతి బ్రాహ్మణుడితో ఇలా అంది, భయపడకు బ్రాహ్మణోత్తమ, నాయనా, రేపు మీ ఇంటి నుంచి ఎవరు వెళ్ళరు, నా కొడుకు వెళ్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు షాక్ అయ్యాడు. అమ్మా, మీరు పరాయి వాళ్ళు, మీ కొడుకుని ఎలా పంపిస్తారు? కుంతి నవ్వి అంది, నా 2వ కొడుకు భీముడు, వాయుపుత్రుడు. వాడికి 8000 ఏనుగుల బలం ఉంది. వాడు మామూలు మనిషి కాదు. వాడు ఈ రాక్షసుని చంపగలడు. లోపల భీముడు ఇదంతా వింటున్నాడు. వాడి కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో పిడికిలి బిగించాడు. భీముడు లేచి అన్నాడు, అమ్మా, నేను వెళ్తాను. ఈరోజు ఆ బకాసురుడి పీడ వదిలిస్తాను. ఆ ఊరి పిల్లలు మళ్ళీ నవ్వుకునేలా చేస్తాను. ధర్మరాజుకు భయం వేసింది. భీమా, ఇది చాలా రిస్కురా. మనము అజ్ఞాతంలో ఉన్నాము. మన శక్తి బయటపడితే దుర్యోధనుడికి తెలిసిపోతుంది. భీముడు అన్నాడు, అన్నా, ఒక బ్రాహ్మణుని కాపాడడం కంటే అజ్ఞాతం ముఖ్యం కాదు. రేపు వాడి అంతు చూస్తానని. మరుసటి రోజు ఉదయం ఊరంతా బ్రాహ్మణుని ఇంటి ముందు చేరింది. అందరూ ఏడుస్తున్నారు. పాపం, ఎవరో పరాయి వ్యక్తి చనిపోతున్నాడు అని. కానీ భీముడు ముఖంలో భయం లేదు, ఆకలి ఉంది. ఊరి వాళ్ళు ఇచ్చిన పెద్ద బండి నిండా అన్నం ఉంది. 2 దున్నపోతులు కట్టి ఉన్నాయి. సాధారణంగా ఆ బండిని తీసుకువెళ్ళి బకాసురుడికి ఇచ్చి తల వంచి చనిపోవాలి. కానీ భీముడు ఏం చేశాడో తెలుసా? బండి దగ్గరికి వెళ్ళి దున్నపోతుల్ని విప్పేశాడు. ఆ 2 దున్నల్ని అక్కడికక్కడే చంపి తినేశాడు. కాదు, ముందు బండిలో ఉన్న అన్నం తినడం మొదలుపెట్టాడు. అవును, బకాసురుడికి తీసుకువెళ్లాల్సిన అన్నాన్ని భీముడే తినడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క గంప తింటూనే ఉన్నాడు. ఊరి జనం షాక్. అయ్యో, వీడు పిచ్చివాడా, రాక్షసుడా, రాక్షసుడు తిండి తింటున్నాడు అనుకుంటున్నారు. భీముడు నవ్వుతూ అన్నాడు, ముందు నా ఆకలి తీరాలి కదా,
తర్వాత వాడి సంగతి చూస్తా అని బండి ఖాళీ అయిపోతుంది. అడవి దద్దరిల్లేలా ఒక అరుపు వినిపించింది. ఏ నా తిండి ఎవరు తింటున్నారు అని గర్జిస్తూ బకాసురుడు బయటికి వచ్చాడు. వాడిని చూస్తేనే గుండె ఆగిపోతుంది. చెట్లంత ఎత్తు ఉండి నిండా వెంట్రుకలు, చేతిలో పెద్ద రోకలి, నోటి నుంచి నిప్పులు. బకాసురుడు భీముడిని చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎవర్రా? నా తిండి తింటున్నావు, నీకు చావు భయం లేదా? భీముడు అన్నం తింటూనే తల కూడా ఎత్తకుండా అన్నాడు. నువ్వు వచ్చే వరకు ఆగలేక తింటున్నా, కాస్త వెయిట్ చేయరా, వస్తున్నా. అప్పుడు బకాసుడికి కోపం నశాలానికి అంటింది. ఇంతవరకు వాడి ముందు ఎవరు ఇలా మాట్లాడలేదు. అందరూ ఉనికిపోయేవారు. ఒరే పిచ్చోడా, నేను బకాసురుడిని, ఈ ఊరినే మింగేస్తానని అరిచాడు. భీముడు అన్నం తినడం పూర్తి చేసి చేతులు కడుక్కొని లేచాడు. నోట్లో పుల్ల తీసుకొని అన్నాడు, అయిపోయిందా నీ సోది? ఇప్పుడు చెప్పు, యుద్ధం చేస్తామా? బకాసురుడు తన పెద్ద రోకలిని ఎత్తి భీముడి మీద కొట్టాడు. ఆ దెబ్బకి ఒక పెద్ద చెట్టు విరిగిపడింది. కానీ భీముడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. రోకలిని చేత పట్టుకొని విరిచేశాడు. భీముడు పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టును పెకలించాడు. వేళ్లతో సహా దాన్ని గదలా తిప్పడం మొదలుపెట్టాడు. ఈ ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. అడవిలో చెట్లు విరిగిపడుతున్నాయి. ఏనుగులు భయంతో పారిపోతున్నాయి. భూమి కంపిస్తుంది. బకాసురుడు భీముడిని పట్టుకొని నేలకేసి కొట్టాడు. భీముడు లేచి బకాసురుని పట్టుకుని 10 అడుగులు విసిరేశాడు. గంట సేపు జరిగిన యుద్ధం. ఇద్దరు సమానంగా ఉన్నారు. బకాసురుడు రాక్షస బలంతో, భీముడు వాయుపుత్రుడి బలంతో ఢీకొంటున్నారు. చివరికి భీముడికి కోపం వచ్చింది. ఇక చాలు అని తన అసలు బలాన్ని చూపించడం మొదలుపెట్టాడు. భీముడు బకాసురుని ఒడిసి పట్టుకున్నాడు. వాడి నడుమును విడిచేయాలని చూశాడు. కానీ బకాసురుడు గట్టిగా అరిచాడు. వాడి అరుపుకి అడవిలోని పక్షులు చచ్చిపడ్డాయి. భీముడు బకాసురుడిని కింద పడేసి మోకాలితో నొక్కి గట్టిగా పట్టుకొని వాడి గొంతు పట్టుకున్నాడు. కళ్ళు బయటకు వచ్చేలా గట్టిగా నొక్కాడు. బకాసురుడు వదిలే భీమా అని ప్రాణభిక్ష అడిగాడు. భీముడు అన్నాడు, నువ్వు ఈ ఊరి వాళ్ళను వదిలావా? పసిపిల్లల్ని తిన్నావు కదా, ఇప్పుడు నిన్ను ఎలా వదలాలి? ఒక్కసారిగా భీముడు తన బలమంతా ఉపయోగించి బకాసురుడి వెన్నువెముక ఇడిచాడు. కిర్రుమని శబ్దం వచ్చింది. బకాసురుడు అక్కడికక్కడికే చచ్చిపోయాడు. భీముడు అక్కడితో ఆగలేదు. చచ్చిన బకాసురుని శవాన్ని లాక్కెళ్ళి ఊరి బయట అందరికి కనిపించేలా పడేశాడు. అప్పుడు ఊరు జనం వచ్చి చూశారు. సుమారు 20 అడుగుల రాక్షసుడు చచ్చిపడి ఉన్నాడు. పక్కనే భీముడు రొమ్ము విడుచుకొని నిలబడి ఉన్నాడు. ఒక్కసారిగా ఊరంతా షాక్. అప్పుడు ఆ ఊరి ప్రజలు జై భీమ్, జై భీమసేన అని అరిచారు. ఆడవాళ్ళు హారతలు ఇచ్చారు. పిల్లలు భీముడిని కాళ్ళను పట్టుకున్నారు. బ్రాహ్మణుడు భీముడి కాళ్ళ మీద పడి ఏడ్చాడు. నాయనా, నువ్వు మనిషివి కాదు, దేవుడివి, మా ఊరిని కాపాడవు అని అన్నాడు. ఆ రోజు ఏకచక్రాపురంలో 10 ఏళ్ల తర్వాత మొదటిసారి దీపాలు వెలిగాయి. ఆ రోజు పండగ లాంటి సంబరాలు చేసుకున్నారు. ధర్మరాజు భీముడిని కౌగలించుకొని అన్నాడు, భీమా, నువ్వు ఈరోజు ఒక ఊరినే కాదు, ధర్మాన్ని, ఈ ఊరి ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, వారి బలాన్ని, వారి సంరక్షణను, వాళ్ళ ప్రజలను కాపాడవు. బలం ఉన్నవాడు తన కోసం కాదు, బలం లేని వాళ్ళ కోసం బ్రతకాలి. భీముడు బలం ఆకలి కోసం కాదు, ఆపదలో ఉన్న వాళ్ళను కాపాడటం కోసం. అందుకే భీముడు అంటే ఇప్పటికీ ప్రజలకు దేవుడితో సమానం.